మరో ముఖ్యమైన వార్త, రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నా అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. స్టార్ డైరెక్టర్ పై ఆయన స్నేహితుడి తీవ్ర ఆరోపణలు. సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేసిన శ్రీనివాసరావు. సో ఈ నేపథ్యంలో ఆయన సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారో, ఆ లెటర్ లో ఏం రాశారో ఒకసారి చూస్తే కనుక, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వేధింపుల ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు విడుదల చేసిన లెటర్, సెల్ఫీ వీడియోలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇదే తన మరణ వాంగ్మూలం అంటూ ఆయన సెల్ఫీ వీడియోతో పాటు లెటర్ ను రిలీజ్ చేశారు. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందన్నారు. ఓ అమ్మాయి కారణంగా తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. తను చెప్పిన అంశాలపై లై డిటెక్టర్ తో పరీక్షలు నిర్వహించాలని పోలీసులను కోరారు. సో రాజమౌళి అలాగే శ్రీనివాసరావు వాళ్ళిద్దరి స్నేహబంధం అయితే 34 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. ఒక అమ్మాయి వల్ల విభేదాలు తలెత్తడంతో ఆ విషయాల్ని ఎక్కడ, అంటే నిన్న వార్తా కథనాలు చూసుకుంటే ఆ విషయాన్ని ఎక్కడ బయట పెట్టేస్తారో ఇప్పుడు అని చెప్పేసి రాజమౌళి అలాగే వాళ్ళ వైఫ్ కూడా టార్చర్ చేస్తున్నారని చెప్పేసి వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. ఆయన అంటే ఇప్పుడు రాజమౌళి చెప్పిన దాన్ని నమ్మి నేను ఏదైతే కనుక రాజమౌళిని ట్రస్ట్ చేసి తన నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన మాటని అనుసరించి నేను ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి నిన్నైతే కనుక ఒక వీడియోలో చూసాము. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకొక మాట చెప్పారు. సో నేను చెప్పేటివన్నీ నిజమా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు అంటే పోలీసులనే అడిగారు డైరెక్ట్ గా, లై డిటెక్టర్ తో పరీక్షలు నిర్వహించండి అని చెప్పేసి. ప్రపంచానికి తెలుగు సినిమా పరిశ్రమను పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి పైన తన స్నేహితుడు, అందులోనూ 34 ఏళ్ల ఫ్రెండ్షిప్ చేసిన ఒక స్నేహితుడు ఇలాంటి ఆరోపణలు చేయడం అయితే కనుక అభిమానుల్లో అవ్వచ్చు, అలాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఇది సంచలనం సృష్టిస్తోందని అయితే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక 3.25 లక్షల కోట్ల అంచనాతో నేడే బడ్జెట్. శాసనసభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ బడ్జెట్ 50,000 కోట్లు దాటే ఛాన్స్. మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సబ్ ప్లాన్. రాజధాని అమరావతి, పోలవరానికి భారీ కేటాయింపులు. సూపర్ 6 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ. విద్యా, వైద్యం, గృహ నిర్మాణమే లక్ష్యాలు. ఓకే, ఈ రోజు అయితే కనుక 3.25 లక్షల కోట్లతో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ అయితే కనుక ప్రవేశపెడుతున్నారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. దీంట్లో చూసుకుంటే కనుక అంటే ముఖ్యంగా సాధారణ శాసనసభలో అయితే కనుక సో పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇక వ్యవసాయ బడ్జెట్ అయితే కనుక 50,000 కోట్లు దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ వ్యవసాయ బడ్జెట్ అయితే కనుక అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతున్నారు అని చెప్పారు. అంటే నిన్న న్యూస్ ప్రకారం చూసుకుంటే కనుక అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అని చెప్పారు. ఇక ఈ బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా అలాగే పోలవరం, అమరావతి అంటే రాజధాని అమరావతి ఏదైతే ఉందో దానికి, పోలవరానికి భారీ కేటాయింపులు ఉంటాయి. ఇక సూపర్ 6 ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం చెప్పిందో సూపర్ 6 అని చెప్పే హామీలు, వాటికి అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణకి కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక విద్యా, వైద్యం, గృహ నిర్మాణం ఇవే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది. ఇవన్నింటిని ప్రాధాన్యంగా తీసుకొని అన్నారు. మరి 3.25 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ అయితే బాగానే ఉంది. మరి కేటాయించిన వాటిని అమలు చేస్తారా లేదా అన్నదైతే కనుక ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాటిని అమలు చేస్తారా లేదా అన్నదైతే కనుక అవే చూడాల్సిన అంశం.